Hello business owners, welcome to Retail Master Billing Softwares. మీరు పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ లేదా అగ్రి షాప్ నడిపిస్తున్నారా? ప్రతిరోజు బిల్లింగ్, ఖాతాలు, స్టాక్ లెక్కలు వేరు రిజిస్టర్లలో చూసుకుంటూ టైం వృధా చేస్తున్నారా? ఒక్కసారి మా రీటైల్ మాస్టర్ సాఫ్ట్వేర్ వాడండి. బిల్, పర్చేస్, సేల్, కస్టమర్, సప్లయర్స్ అన్ని ఒక్క క్లిక్ తోనే మేనేజ్ అవుతాయి. ఈ సాఫ్ట్వేర్ తో మీ షాప్ ప్రొఫెషనల్ గా మారుతుంది, టెక్నాలజీతో కలిసి పరుగులు పెడుతుంది. ఇంకా డౌట్ ఉంది అంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. మీరు చెప్పకముందే మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తాం. మా రీటైల్ మాస్టర్ తెలుగు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, బిజినెస్ గ్రూప్స్ తో షేర్ చేయండి. వాళ్లకు ఉపయోగపడుతుంది. మీ బిజినెస్ అభివృద్ధికి టెక్నాలజీతో కొత్త దారులు చూపించే రీటైల్ మాస్టర్. ఈ డెమో వీడియో కోసం నేను శ్రీ అగ్రి మార్ట్ అనే బిజినెస్ ని తీసుకున్నాను. ఇందులో నేను ప్రీడిఫైన్డ్ గా కొన్ని ప్రొడక్ట్స్ యాడ్ చేసి పెట్టాను. అలానే కస్టమర్స్ని కూడా యాడ్ చేసి పెట్టాను. అలానే సప్లయర్స్ని కూడా నేను ముందుగానే యాడ్ చేసి పెట్టాను అనమాట. ఈ సప్లయర్స్, కస్టమర్స్ మరియు ప్రోడక్ట్స్ని ఎలా యాడ్ చేయాలి అని తెలుసుకోవాలి అనుకుంటే పైన ఐ బటన్లో లింక్ ఇస్తాను. ఆ వీడియో క్లిక్ చేసేసి మీరు డీటెయిల్గా తెలుసుకోవచ్చు. నెక్స్ట్, ఇందులో ప్రోడక్ట్స్ ఇవన్నీ అయితే యాడ్ అయిపోయాయి. మనం ఇప్పుడు సప్లయర్ దగ్గర నుంచి వస్తువులు వచ్చేసాయి. పర్చేస్ ఎంట్రీ ఎలా చేయాలి అనేది చూద్దాం. పర్చేస్ ఎంట్రీ చేయడానికి పర్చేస్ అనే బటన్ క్లిక్ చేయండి. మీకు పర్చేస్ ప్యానల్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు పర్చేస్ ఎంట్రీ చేయవచ్చు. పర్చేస్ ఎంట్రీ చేయడానికి నేను ఒక ఉదాహరణకి ఒక కంపెనీ తీసుకున్నాను. ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. కృష్ణ ఆగ్రో ఏజెన్సీ నుంచి, ఈ ఏజెన్సీ దగ్గర నుంచి నేను కొన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకొని వచ్చాను అనమాట. ప్రోడక్ట్స్ని మనము ఇందులో ఎలా యాడ్ చేయాలి, వీళ్ళకి బ్యాచ్ నెంబర్స్, ఎక్స్పైరీ డేట్స్ ఇవి ఎలా ఇవ్వాలి అనేది ఇప్పుడు చూద్దాము. సప్లయర్ని సెలెక్ట్ చేసుకోండి. సప్లయర్స్లో నేను కృష్ణ అని పెట్టాను. సో ఇక్కడ కృష్ణ ఆర్గో అనేసి ఈ సప్లయర్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ముందుగా మన ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి గుహానా. సో సాఫ్ట్వేర్లో ఇక్కడ ప్రోడక్ట్స్ సెక్షన్లో మీరు జీ అని ప్రెస్ చేయగానే జీతో సంబంధించిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఇందులో చూపిస్తుంది. గుహానా జిఆర్ అనేసి నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీరు ఎగ్జిస్టింగ్ స్టాక్ ఏదైతే ఉందో అది కూడా చూపిస్తూ ఉంటుంది. మన ఎగ్జిస్టింగ్ స్టాక్ 0 ఉంది. ఇందులో ఎలాంటి స్టాక్ లేదనమాట. ఇది పర్చేస్ బిల్ ప్రకారం మనకి 50 పీసెస్ క్వాంటిటీ వచ్చేసింది. రేట్ వచ్చేసి 130 రూపీస్ అయింది. సో క్వాంటిటీ వచ్చేసి నేను 50 తీసుకుంటున్నాను. మన పర్చేస్ ప్రైస్ వచ్చేసి 130 రూపీస్ అయింది. సో ఎంఆర్పి వచ్చేసి నేను 150 రూపీస్గా పెట్టుకుంటున్నాను. రీటైల్ ప్రైస్ వచ్చేసి 140 రూపీస్గా పెడుతున్నాను. అలానే హోల్సేల్ వచ్చేసి 135 రూపీస్గా ఇందులో పెడుతున్నాను. ఇక్కడ ఎక్స్ట్రాస్ అనేసి ఏదైతే ఆప్షన్ ఉంటుందో ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ బ్యాచ్ నెంబర్ ఇవ్వడానికి కూడా మీకు ఒక ఆప్షన్ ఉంటుంది. సో నేను B490 అనేసి ఒక బ్యాచ్ నెంబర్ తీసుకుంటున్నాను. ఎక్స్పైరీ డేట్గా వచ్చేసి నేను ఆగస్ట్ 25గా నేను ఎక్స్పైరీ డేట్ తీసుకుంటాను. ఎక్స్పైరీ డేట్ తీసుకొని యాడ్ చేసేసాను అనమాట. మన నెక్స్ట్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో సాటిస్ఫై 500 ml అనేసి ఉంది. ఇందులో వచ్చేసి 100 పీసెస్ 410 రూపీస్ ప్రైస్. సో ఎస్ అని టైప్ చేయగాను ఎస్తో ఉన్న ప్రోడక్ట్స్ అన్ని మనకు చూపించింది. ఇందులో మనకు కావాల్సిన ప్రోడక్ట్ సాటిస్ఫై. ఇది వచ్చేసి 100 పీసెస్ 100 అని టైప్ చేశాను. మన ప్రైస్ వచ్చేసి 410 రూపీస్ నాకు పర్చేస్ ప్రైస్ పడింది. దీని ఎంఆర్పి వచ్చేసి 500గా పెడుతున్నాను. రీటైల్ ప్రైస్ వచ్చేసి 460 రూపీస్ పెడుతున్నాను. అలానే హోల్సేల్ ప్రైస్ వచ్చేసి 440 రూపీస్గా పెడుతున్నాను. ఈ బ్యాచ్ కోడ్ వచ్చేసి AA450గా బ్యాచ్ కోడ్ ఇస్తున్నాను ఎగ్జాంపుల్గా. ఈ ఎక్స్పైరీ డేట్ వచ్చేసి 9th మంత్కి ఇస్తున్నాను. ఈ సంవత్సరం లోపల 9th మంత్కి ఇస్తున్నాను, యాడ్ చేస్తున్నాను. ఇదే విధంగా మన దగ్గర ఉన్న రిమైనింగ్ ప్రోడక్ట్స్ కూడా క్విక్గా యాడ్ చేసేస్తాను. మన నెక్స్ట్ ప్రోడక్ట్ డెల్మా. దీని క్వాంటిటీ 50 పీసెస్ అండ్ ప్రైస్ వచ్చేసి 885 రూపీస్. సెలెక్ట్ చేసుకోగానే మనకి డెల్మా అనేసి ప్రోడక్ట్ వచ్చేసింది. డెల్మా సెలెక్ట్ చేసుకున్నాను. 50 పీసెస్. దాని తర్వాత దీని క్వాంటిటీ వచ్చేసి 885 రూపీస్గా తీసేసుకున్నాను. దీన్ని బ్యాచ్ కోడ్ వచ్చేసి YYHH56 అనేసి బ్యాచ్ కోడ్ ఇస్తున్నాను. దీని పర్చేస్ ప్రైస్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, నా పర్చేస్ ప్రైస్ వచ్చేసి 286 రూపీస్ ఉంది. ఈ ప్రోడక్ట్ మీరు బాగా గమనిస్తే ఇందులో ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 280 రూపీస్ ఉంది. మన పర్చేస్ ప్రైస్ వచ్చేసి 885 రూపీస్ ఉంది. అంటే మన పర్చేస్ ప్రైస్ ఎంఆర్పి ప్రైస్ కన్నా చాలా ఎక్కువ ఉంది. సో ఇలా రాంగ్ సెట్టింగ్స్ ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా యాడ్ చేయడానికి తీసుకెళ్తే యూ హ్యావ్ ఎంటర్డ్ ద ఎంఆర్పి లెస్ దాన్ సేల్ ప్రైస్ అనేసి వస్తుంది. సో ఇలా వార్నింగ్ వస్తుంది. ఇలా వార్నింగ్ వచ్చినప్పుడు మనం కరెక్షన్ చేసేయచ్చు అనమాట. 1000 రూపీస్ ఎంఆర్పిగా ఇస్తున్నాను. హోల్సేల్ ప్రైస్ వచ్చేసి 900గా ఇస్తున్నాను. రీటైల్ ప్రైస్ వచ్చేసి 950 రూపీస్గా ఇస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు మీరు అన్ని ప్రోడక్ట్స్ యాడ్ అయిపోయాయి. అన్ని ప్రోడక్ట్స్ యాడ్ అయిపోయిన తర్వాత ఇది జిఎస్టీ బిల్ అనమాట. కాస్ట్ ఉందో ఇది వితౌట్ జిఎస్టీ. సో దీనికి మనకి 18% జిఎస్టీ కూడా యాడ్ అయింది.
సో మన టోటల్ వచ్చేసి 1,49,250 రూపీస్ అయింది. సో ఇక్కడ కూడా చూడండి మీరు, మన టోటల్ ట్యాక్సబుల్ అమౌంట్ ఇక్కడ చూపించింది. ఈ టోటల్ ట్యాక్సబుల్ అమౌంట్కి మనం జిఎస్టీ ఎంత పే చేస్తున్నామో కూడా చూపిస్తుంది. సిజిఎస్టీ ఎంత ఉంది, దాని తర్వాత ఎస్జిఎస్టీ ఎంత ఉంది. ఒకవేళ మీరు అదర్ స్టేట్ నుంచి తీసుకొని వస్తే ఇందులో వచ్చేసి మీకు ఐజిఎస్టీ కాలంలో చూపిస్తుంది అనమాట. చూపించిన తర్వాత ఇక్కడ టోటల్ బిల్ 1,76,115 రూపీస్ అయింది. ఇక్కడ కూడా మీరు గమనించవచ్చు 1,76,115 రూపీస్. ఇందులో వచ్చేసి మనకి బిల్లింగ్ డేట్ వచ్చేసి ఈ మంత్ 3rd. సో ఇక్కడ మీరు ఇన్వాయిస్ జనరేట్ చేసిన డేట్ వచ్చేసి మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ మంత్ 3rd డేట్ తీసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇన్వాయిస్ నెంబర్ కూడా ఉంది 9999 అనేసి. సో ఇన్వాయిస్ నెంబర్ కూడా మీరు 9999 ఇన్వాయిస్ నెంబర్ కూడా ఇవ్వచ్చు. ఒకవేళ మీ దగ్గర దీని ఫిజికల్ కాపీ కనుక ఉంటే ఆ ఫిజికల్ కాపీ స్కాన్ చేసేసి మీరు ఇక్కడ నుంచి యాడ్ కూడా చేసుకొని ఈ బిల్ లోపల మీరు అటాచ్ చేసుకోవచ్చు అనమాట. ఈ సప్లయర్ దగ్గర నేను ఏదైతే పర్చేస్ చేశానో ఇదంతా నేను క్రెడిట్గా పర్చేస్ చేస్తున్నాను. కృష్ణ అనే సప్లయర్కి నేను ఎలాంటి పేమెంట్ చేయట్లేదు. ఇక్కడ ప్రీవియస్ బ్యాలెన్స్ చూస్తే నేను అతనికి ఇచ్చే బ్యాలెన్స్ ఏమీ లేదనమాట, జీరోగా ఉంది. సో నేను ఈ బిల్ని సేవ్ చేసుకుంటున్నాను. సేవ్ అయిపోయింది. ఒకవేళ మీరు ఈ బిల్లు ప్రింట్ తీసుకోవాలి అనుకుంటే ప్రింట్ బటన్ పైన ప్రెస్ చేయగానే బిల్ జనరేట్ అయిపోతుంది. ఇలాగ శాంపిల్ బిల్ జనరేట్ అయిపోతుంది. ఈ శాంపిల్ బిల్లు మీరు ప్రింట్ తీసుకోవచ్చు అనమాట. మీ ప్రోడక్ట్ నేమ్, దాని హెచ్ఎస్ఎన్, దాని క్వాంటిటీ, దాని ప్రైస్, దాని టోటల్ ఎంత అయింది, ఒకవేళ డిస్కౌంట్స్ ఉంటే డిస్కౌంట్స్, ట్యాక్సబుల్ అమౌంట్ ఎంత, దాని జిఎస్టీ అమౌంట్ ఎంత ఉంది ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్కి. సో ఇలా కంప్లీట్లీ డీటెయిల్గా వచ్చేసి బిల్లింగ్ వస్తుంది అనమాట. ఇప్పటివరకు మనము పర్చేస్ ఎలా చేయాలి అనేది చూసాము. ఇప్పుడు మనం చూడబోతున్నది సేల్ ప్యానల్. అంటే కస్టమర్ వచ్చాక బిల్ ఎలా వేయాలి అనేది చూద్దాము. సేల్ ఎంట్రీ పైన క్లిక్ చేయగానే రీటైల్ మాస్టర్లో ఉన్న పవర్ఫుల్ సేల్ ప్యానల్ ఓపెన్ అయిపోతుంది. ఒకసారి సేల్ ప్యానల్ని గమనిస్తే ఇక్కడ మనము ఎవరైతే కస్టమర్కి మనం బిల్లింగ్ చేస్తున్నామో ఆ కస్టమర్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ కస్టమర్స్ని యాడ్ చేసుకోవడం లేదా డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకటే ప్యానల్లో మనం రీటైల్ బిల్లింగ్ చేయొచ్చు, హోల్సేల్ బిల్లింగ్ చేయొచ్చు, జిఎస్టీ బిల్లింగ్ చేయొచ్చు, అలానే నాన్ జిఎస్టీ బిల్లింగ్ కూడా ఇందులోనే చేయొచ్చు అనమాట. ఉదాహరణకి నేను ఒక కస్టమర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సాగర్ అనే కస్టమర్ని సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ ఎస్ అని టైప్ చేయగానే ఎస్ అనే కస్టమర్తో వచ్చేసింది. ఇది నేను ఆల్రెడీ ప్రీడిఫైన్డ్గా యాడ్ చేసి పెట్టేశాను. యాడ్ చేసి పెట్టేగానే ఇతని డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనకు వచ్చేసాయి. ఇతనికి మనం ఇప్పుడు కొన్న ప్రోడక్ట్స్లో ఇందులో వచ్చేసి డెల్మా అనే ఒక ప్రోడక్ట్ ఏదైతే ఉందో నేను సేల్ చేస్తున్నాను. డీ పైన క్లిక్ చేయగానే డెల్మా అనేసి ఒక ప్రోడక్ట్ వచ్చేసింది. మనకి క్వాంటిటీ కూడా చూడొచ్చు, 50 క్వాంటిటీ అనేసి చూపిస్తుంది. అంటే మన దగ్గర ఉన్న స్టాక్ కూడా ఇందులోనే చూపిస్తుంది. 50 క్వాంటిటీ అన్నాడు. నేను ఇతనికి వచ్చేసి ఒక 3 పీసెస్ సేల్ చేస్తున్నాను. ఇక్కడ 3 అని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ప్రోడక్ట్ ఇందులో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ వచ్చేసింది, దాని తర్వాత బార్ కోడ్ వచ్చేసింది, మీరు ఇవ్వాల్సిన క్వాంటిటీ వచ్చేసింది, ఎంఆర్పి వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి మీరు రీటైల్ సెలెక్ట్ చేసుకుంటే రీటైల్ ప్రైస్ వస్తుంది, హోల్సేల్ సెలెక్ట్ చేసుకుంటే హోల్సేల్ ప్రైస్ వస్తుంది. ఇందులో మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రోడక్ట్ యొక్క డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో, సాల్ట్ కాంబినేషన్ ఏదైతే ఉందో ఆ సాల్ట్ కాంబినేషన్ కూడా మీకు ఇందులోనే చూపిస్తూ ఉంటుంది. సో దీన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇందులో వచ్చేసి యాడ్ అయిపోయింది. మనం నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఎలైట్ తీసుకుందాం. ఎలైట్ ఒక 3 పీసెస్గా తీసుకుందాము. ఈ అని టైప్ చేయగానే ఎలైట్ వచ్చేసింది. ఎలైట్ వచ్చేసి మన దగ్గర 25 క్వాంటిటీ ఉంది. ఎలైట్ కూడా వచ్చేసి ఒక 5 పీసెస్గా నేను ఇక్కడ యాడ్ చేశాను అనమాట. ఎలైట్కి కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. దాని సాల్ట్ కాంబినేషన్ ఏదైతే ఉందో సాల్ట్ కాంబినేషన్ కూడా ఇక్కడే చూపిస్తుంది. నేను దీన్ని యాడ్ చేసేసాను. యాడ్ చేయగానే మీకు టోటల్ అమౌంట్ అంతా ఇందులో వచ్చేసింది అనమాట. ఇందులో మీరు క్యాష్ అయితే క్యాష్ బిల్ ఇవ్వచ్చు, క్రెడిట్ అయితే మీరు క్రెడిట్ ఇస్తుంటే క్రెడిట్ కార్డ్ పైన బిల్ ఇవ్వచ్చు, డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డ్ ఇవ్వచ్చు, వ్యాలెట్ అయితే వ్యాలెట్స్ ఇవ్వచ్చు. అలానే మీరు ఎవరైనా క్రెడిట్ ఇవ్వాలి అనుకున్నా క్రెడిట్ చేయొచ్చు. జస్ట్ క్యాష్ అని ప్రెస్ చేయగానే మీకు బిల్ జనరేట్ అయిపోతుంది అనమాట. నేను బిల్ ఒకసారి జూమ్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు మీరు ప్రోడక్ట్ నేమ్ ఏదైతే ఉందో ప్రోడక్ట్ నేమ్, బ్యాచ్ నెంబర్, దాని ఎక్స్పైరీ, దాని కెమికల్ కాంబినేషన్, దాని హెచ్ఎస్ఎన్ కోడ్స్, క్వాంటిటీ ఎంత ఉంది, దాని తర్వాత దాని ఎంఆర్పి ఎంత, దాని ట్యాక్సబుల్ అమౌంట్ ఎంత, దాని జిఎస్టీ అమౌంట్ ఎంత. సో ఇలాగ ప్రతి ఒక్కటి మీకు బిల్లో వచ్చేస్తాయి. ఇంతవరకు మనము రీటైల్ బిల్లింగ్ ఎలా చేయాలో చూసాము. ఇప్పుడు మనం హోల్సేల్ బిల్లింగ్ చూద్దాం. హోల్సేల్ బిల్లింగ్ చేయడానికి నేను మధు అనే ఒక కస్టమర్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ హోల్సేల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు రీటైల్ కస్టమర్కి ఏవైతే ప్రోడక్ట్స్ సేల్ చేశానో అవే ప్రోడక్ట్స్ నేను ఈ మధు అనే కస్టమర్కి కూడా సేల్ చేస్తున్నాను. డెల్మా మనం టోటల్ పర్చేస్ చేసింది 50 క్వాంటిటీ. ఇందులో నుంచి వచ్చేసి 3 క్వాంటిటీ సేల్ చేసాం కాబట్టి 47 క్వాంటిటీ చూపిస్తుంది. సో 47 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను దీనికి క్వాంటిటీ వచ్చేసి 3 క్వాంటిటీ ఇస్తున్నాను. 3 క్వాంటిటీ ఇచ్చేసి యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎలైట్ అనే ప్రోడక్ట్ మనం టోటల్ 25 పర్చేస్ చేసాము. 5 ఆల్రెడీ సేల్ చేసాం కాబట్టి 20 రిమైనింగ్ క్వాంటిటీ చూపిస్తుంది. 5 క్వాంటిటీ యాడ్ చేస్తున్నాను. 5 క్వాంటిటీ యాడ్ చేసేసి క్యాష్ ఇస్తున్నాను అనమాట. మనం ఇప్పుడు ఒకసారి బిల్ ఓపెన్ చేసి చూద్దాము. ఇందులో మీరు బాగా గమనించవచ్చు
ఇందులో వచ్చేసి మీరు ప్రోడక్ట్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్లీ తెలుగులో వచ్చాయన్నమాట. ఇది వరకు ఏదైతే బిల్ వచ్చిందో అందులో వచ్చేసి ఇంగ్లీష్లో వచ్చాయి, ఇందులో వచ్చేసి తెలుగులో వచ్చాయి. సో ఇలాగ మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్ లోపల వచ్చేసి ప్రోడక్ట్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఫస్ట్ బిల్ మనం చేసింది రీటైల్, సెకండ్ బిల్ వచ్చేసి మనం చేసింది హోల్సేల్. ఇక్కడ మీరు ఫస్ట్ బిల్లో అమౌంట్ గమనిస్తే 11,850 అయింది. అదే మనకి హోల్సేల్ బిల్లింగ్ వచ్చేసి 11,200 రూపీసే అయింది. ఇలాగా మీరు హోల్సేల్ అండ్ రీటైల్ ఒకటే బిల్లింగ్లో చేయొచ్చు. మనం సేల్ ఎలా చేయాలి, పర్చేస్ ఎలా చేయాలి అనేది చూసాం. ఇప్పుడు మీరు ఒకసారి డాష్ బోర్డ్ గమనిస్తే ఈ డాష్ బోర్డ్ లోపల వచ్చేసి మీ టోటల్ సేల్స్, ఈ రోజు వచ్చేసి మీరు ఎంత సేల్ చేశారో, మీ టోటల్ పర్చేస్, మీరు ఎంతైతే పర్చేస్ చేశారో పర్చేస్ క్వాంటిటీ కూడా వచ్చేసి ఇందులో కనబడుతుంది. మీరు జిఎస్టీ రిపోర్ట్స్ కోసం ట్యాక్స్ రిపోర్ట్స్ పైన క్లిక్ చేసేసి జిఎస్టీ ఇందులో మీరు సేల్ రిజిస్టర్ బిల్ వైజ్గా చూసుకోవచ్చు, పర్చేస్ రిజిస్టర్ బిల్ వైజ్గా చూసుకోవచ్చు, సేల్ రిటర్న్, పర్చేస్ రిటర్న్, సేల్స్ రిజిస్టర్ ఐటమ్ వైజ్గా చూడొచ్చు, అలానే పర్చేస్ కూడా ఐటమ్ వైజ్గా చూడొచ్చు. ముందుగా మనము పర్చేస్ రిజిస్టర్ బిల్ వైజ్గా చూద్దాము. మనం ఒకటే బిల్ జనరేట్ చేసాం కాబట్టి దాంట్లో టోటల్ అమౌంట్ ఎంత అయింది, దాని టోటల్ ట్యాక్సబుల్ అమౌంట్ ఎంత, జిఎస్టీ ఎంత, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటాయన్నమాట. అలానే ఇప్పుడు మనము 2 బిల్స్ సేల్ చేసాము. సేల్ చేసిన వాటికి ట్యాక్స్లోకి వెళ్ళి జిఎస్టీ రిజిస్టర్స్, సేల్ రిజిస్టర్ బిల్ వైజ్గా ఇక్కడ చూస్తే 2 బిల్స్ ఉన్నాయి. ఈ 2 బిల్స్ గాను మీకు టోటల్ అమౌంట్ ఎంత అయింది, ట్యాక్సబుల్ అమౌంట్ ఎంత అయింది, సిజిఎస్టీ ఎంత, ఎస్జిఎస్టీ ఎంత, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇందులో ఉంటుంది. ఈ రిపోర్ట్స్ అన్ని మీరు 1 క్లిక్ లోపల ఎక్స్పోర్ట్ చేసుకుని మీకు మీ సిఏకి మీరు ఈజీగా పంపించుకోవచ్చు. జిఎస్టీఆర్ 1B, జిఎస్టీఆర్ 3B లాంటి రిపోర్ట్స్ కూడా మీరు ఇందులో జనరేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఒకసారి జిఎస్టీఆర్ 3B రిపోర్ట్ చెక్ చేద్దాం. జిఎస్టీఆర్ 3Bలోకి వెళ్ళి ఇక్కడ మీకు కావాల్సిన డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ సెలెక్ట్ చేసుకొని గెట్ డేటా అని టైప్ చేయగానే ఇక్కడ చూడండి మీరు సేల్స్ బిల్ ఏదైతే ఉందో సేల్స్ బిల్ వచ్చేసింది. మీకు పర్చేస్ కావాలంటే పర్చేస్ పైన క్లిక్ చేయగానే పర్చేస్ వచ్చేస్తుంది. దాని తర్వాత మీకు ఒకవేళ మీరు మల్టిపుల్ స్టేట్స్లో సప్లై చేస్తుంది, స్టేట్ వైజ్గా కూడా మీరు ఇందులో బిల్ జనరేట్ చేసుకోవచ్చు అనమాట. అలాంటి ట్యాక్స్ రిపోర్ట్స్లో సేల్ జిఎస్టీ రిపోర్ట్ అనేసి ఒకటి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు జిఎస్టీ రిపోర్ట్ ఆన్ సేల్స్ అనేసి ఉంది. దీనిపైన మీరు క్లిక్ చేయగానే ఇది రిపోర్ట్ జనరేట్ చేసేసి రిపోర్ట్ చూపిస్తుంది. టోటల్ బిల్, ఏ బిల్కి ఎంత జిఎస్టీ అయింది అనేసి ఇలా జిఎస్టీ రిపోర్ట్స్. ఈ సాఫ్ట్వేర్లో మీరు అనేక రకాల రిపోర్ట్స్ జనరేట్ చేసుకోవచ్చు. కానీ ఇది డెమో వీడియో కాబట్టి మేము అన్నీ చూపించలేకపోతున్నాము. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా వెంటనే మీరు మా టీంకి సంప్రదించవచ్చు. వాళ్ళు మీకు కంప్లీట్లీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు దీనిపైన. ఈ సాఫ్ట్వేర్తో మీరు ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, సీడ్స్ ఎలాంటి బిజినెస్ ఉన్నా కూడా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. మీ బిజినెస్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వెంటనే మా టీంకి సంప్రదించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బిజినెస్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రీటైల్ మాస్టర్ బిల్లింగ్ సాఫ్ట్వేర్స్.